నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. ఇంక 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి మీ పొలములను చూడిడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడును కోయువాడొకడును. మీరు దేనిని గుర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టములో ప్రవేశించుచున్నారు. సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద యుండమని ఆయనను వేడుకొనిరి. కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మిన ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఆయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నాము. ఆ 2 దినములైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలియాకు వెళ్ళెను. ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చెను. గలిలీయులు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీయూ వారు చూచినందున ఆయన గలిలియాకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలియాలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలియాకు వచ్చెనని అతడు విని ఆయన యుద్ధకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతనిని స్వస్థపరచవలనని వేడుకొనెను. సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమూ నమ్మరు. ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్ము. ప్రభు, నా కుమారుడు చావక మునిపే రమ్ము. నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఏ గంటకు వాడు బాగుపడసాగనని వారిని అడిగినప్పుడు, నిన్న 1 గంటకు జ్వరం వాడిని విడిచెను. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలియాకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు గలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగల వాడైనను బాగుపడును. గనుక ఆ మండపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి.
అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగూరుచున్నావా? అయ్యా, నీళ్లు కదిలినప్పుడు నన్ను తోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుకనే నేను వచ్చినంతలో మరి ఒక నాకంటే ముందుగా దిగాను. నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుము. వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తికొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము. స్వస్థత నొందిన వానితో చెప్పిరి, ఇది విశ్రాంతి దినము కదా, మరి ఎందుకు పడకను ఎత్తుకొని పోవచ్చున్నావు? నన్ను స్వస్థతపరిచిన వాడు నీ పరుపును ఎత్తుకుని నాతో నడవమని చెప్పాను. నిన్ను పడకెత్తుకు పొమ్మని చెప్పిన వారెవరు? ఆయన ఎవడు స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపుగూడియుండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. ఆ తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుము. వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను. ఆయన విశ్రాంతి దినాచారమును మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానముగా చేసుకొనెను. గనుక ఇందు నిమిత్తమున యూదులు ఆయనను చంపవలెనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసిరి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, తండ్రి ఏది చేయుటకు కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయు నేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటినెల్లను ఆయనకు అగుపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లు అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడి